పాలకొడేరులో అల్లూరి 128వ జయంతి వేడుకలు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొడేరు మండలం పాలకొడేరు గ్రామంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో క్షత్రియ సేవా సమితి సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. విప్లవ జ్యోతి మన్యం గుండెల్లో ఎంబల నిరంతరం నిర్మించేటటువంటి ఆరని మనకి ఇక్కడ పక్కనే ఉండేటువంటి మోగళ్ళలో జన్మించారు ఈయన. మరి అల్లూరి సీతారామరాజు గారు ఆయన ఒక వ్యక్తి కాదు, మహోజ్వల శక్తి, ఆరని దివ్య స్ఫూర్తి. మన ఊరు బాగుంటే మనం బాగుంటాము, మన సమాజం బాగుంటే మనం బాగుంటాము, మన జాతి బాగుంటే మనం బాగుంటాము అనే ఆలోచనతో చాలామంది మహానుభావులందరూ కూడా స్వాతంత్రోద్యమంలో తను మన ప్రాణ ధనాలను చాలా ఖర్చు పెట్టడం జరిగింది. వారందరినీ మన ఆదర్శంతో తెలుగు వారందరూ కూడా గర్వించేటటువంటి మహానుభావులైన నిరంతర కాలం మహాకాలం తెలుగు జాతి తెలుగు బిడ్డగా పెంచేటటువంటి గొప్ప మహాన్ వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఆయన ఎన్నో విద్యలు కూడా నేర్చుకున్నారు. వాళ్ళు ఎదుర్కొన్నటువంటి గొప్ప మహానుభావుడు అల్లూరి సీతారామరాజు. అదేవిధమైనటువంటి పోటీ, ఆ స్ఫూర్తి మొత్తం అందరికీ కూడా తెలియజేసి భారత జాతి జన్మభూమిలో చిరస్థాయిగా గొప్ప మహానుభావుడు అల్లూరి సీతారామరాజు వారి పుట్టినరోజు వేళ 128వ సంవత్సరం ఆయన చనిపోయినటువంటి రోజు ఈరోజు. సింగల్ వెంకయ్య గారు కూడా మనకి చనిపోవాలి. మన కృష్ణా జిల్లాలో జరిగినటువంటి గొప్ప మహానుభావులు సింగల్ వెంకయ్య గారు. సేవ చేయాలి, రుణం తీసుకోవాలి, జననీ జన్మభూమి స్వర్గాన్ని కలిగేసి అని చెప్పేసి రామాయణంలో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.